మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ వంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపట్ మండల్ కనగర్తి గ్రామంకి అయితే మనం వచ్చినాము. సో కనగర్తి గ్రామంలో చుట్టూ నలుదిక్కులు అయితే వివిధ రకాలైతే విగ్రహాలు అయితే బయటకు వచ్చినాయి, అంటే బయటపడ్డాయి. తర్వాత అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చూసినప్పటి నుంచి ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంకా వేరే విగ్రహాల దగ్గర కూడా వచ్చినాము. సో రండి వెళ్దాము. ఇది ఒక చింతల చెరువు అంట. ఈ చెరువులోనే ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయట. అవి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రండి, ఇలా రండి, నాకు మంచిగా క్లియర్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇదైతే ఒక చింతల చెరువు అంట. ఇప్పుడైతే నీళ్లు లేవు. అక్కడ ఒక చింత చెట్టు కూడా కనిపిస్తా ఉంది. ఆ చింత చెట్టు వల్ల దీనికి చింతల చెరువు అనే ఒక పేరు కూడా వచ్చిందట. మనకు తెలిసిన ప్రకారము ఇది ఒక 50 ఏళ్ల నాటి విగ్రహము, అంటే అప్పుడు ఇప్పుడు బయటపడ్డది అనమాట. ఇది ఓరుగల్లు విగ్రహం అట. విగ్రహం కూడా బాగుంది. ఇది కూడా మంచిగా చెక్కు చెదరకుండా శిథిల వ్యవస్థలో ఉందంటే, శిథిల వ్యవస్థలో ఉంటే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ఒక కట్ట, ఇది అందులోంచి అయితే బయటకు వచ్చి అయితే మనకు ఒక విగ్రహం ఇటు నుంచి చూడాలి, అటు నుంచి చూస్తే అర్థం కాదు కాబట్టి మనం ఇటు నుంచి చూసుకోవాలి. ఓరుగల్లు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే అంటున్నారు. మనం దీని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఇది చింతల చెరువు. అప్పట్లో ఇక్కడ ఒక శివాలయం ఉండనట, దాని వల్లనే ఇది బయటకు వచ్చిందని చెప్పేసి అయితే అంటున్నారు. సో మనము ఇక్కడ కూడా గ్రామ పెద్దలు ఉన్నారు కాబట్టి మనం వారిని కూడా అడుగుదాం. సో నేను ఇందాక చెప్పాను కదా, కనగర్తి గ్రామంలో నలుదిక్కుల విగ్రహాలు అయితే ఉన్నాయని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఇంకొక విగ్రహం దగ్గర కూడా వచ్చినాము. ఇది కూడా అక్కడ చెట్టు దగ్గర ఉంది. రండి, నేను వెళ్ళి మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ పత్తి చేను ఉన్నట్టుంది. పత్తి చేను దగ్గర తుమ్మ చెట్టు కింద ఉంది ఈ విగ్రహము, భైరవుడు. సో నేను కూడా భైరవుని దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా చెప్పులు ఇప్పి మనం వెళ్ళాలి. మన సాంప్రదాయం, మన నమ్మకాలు దేవుడి మీద. సో ఈ విగ్రహము చాలా ఏళ్ల నాటి విగ్రహము, అంటే అప్పట్ల కాలం. అసలు మనం ఎవ్వరం కూడా పుట్టలేము. ఈ ఊరి వాళ్ళకు కూడా ఈ విగ్రహము ఎప్పటి కాలం నాటిదో కూడా తెలీదు. చాలా ఏళ్ల నాటి విగ్రహము భైరవుడు. ఈ విగ్రహం అయితే భైరవుడు. సో మీకు దగ్గరకు వస్తే కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఎలా చెక్కారు నాకు కూడా ఒక డౌట్. అప్పట్లో అయితే వెరీ ఫాస్ట్, మంచిగా చెక్తారు, మంచిగా ఉంటుంది. దేని దాన్ని కూడా మనకు క్లియర్ గా కనిపిస్తోంది. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే త్రిశూలం చూడండి, ఎంత చక్కగా కనిపిస్తుంది త్రిశూలము. కింద కూడా తల, భైరవుడు తల పట్టుకుంటాడు కదా, ఇట్లా చేతులతో తల పట్టుకుంటాడు కదా, అది. ఇది డమరుకం చూడండి, ఎంత నీట్ కూడా, కొంచెం కూడా విగ్రహం డ్యామేజ్ కాలేదు. కింద చేతితో కత్తి, తల నరికాడు చేత్తో, ఇక్కడ పట్టుకున్నాడు. ఇది కత్తి. ఇదేమో డమరుకం, ఇలా ఉంటుంది కదా డమరుకం. ఇది త్రిశూలం, ఇలా పట్టుకుంటాడు భైరవుడు. ఇది కూడా ఇక్కడ ఈ ఊరి వాళ్ళకు కూడా ఇక్కడ దొరికిందట, తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టారంట. అసలు ఇది కనగర్తి గ్రామం ప్రతి చోట నలుదిక్కుల అన్ని వివిధ రకాల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే నాకు తెలిసిన మట్టుకి ఏంటంటే, ఇక్కడ అంటే ఈ విలేజ్ లో అప్పటి కాలంలో గుళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే అప్పుడు కాకతీయులు కదా, అప్పుడు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ గుళ్ళు గోపురాలు నిర్మించినట్టున్నారు. సో ఇప్పుడు ఇవి బయటకు వస్తున్నాయి, ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. మనకు ఒక విచిత్రం. అప్పటి విగ్రహాలను మనం చూడడం మన అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పాలంటే మన అదృష్టం భైరవుడు. సో చూడండి, క్లియర్ గా కూడా ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ కూడా అసలు డ్యామేజ్ అనేదే లేదు. సో చూసారా, దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళు ఇది నమ్మొచ్చు. ఇక్కడ ఒక తాత ఉన్నాడు, మల్లయ్య. ఈ తాత గారిని కూడా అడుగుదాము. ఎందుకంటే ఈ తాత పుట్టినప్పటి నుంచి కూడా ఆ విగ్రహాన్ని చూస్తుండట. ఎందుకంటే ఇది ఊరి గురించి, ఈ ఊరి విశిష్టత గురించి మొత్తం ఈ తాతకు తెలుసు కాబట్టి. ఎందుకంటే పెద్దవాళ్ళని అడిగితేనే మనకు ఇంకా తెలియని విషయాలు తెలుస్తాయి. సో నేనైతే ఈ తాతని మాట్లాడమని అంటే, మాట్లాడతారు బిడ్డ, నేను చెప్తాను దీని గురించి, నువ్వేం అడిగినా నేను చెప్పేస్తానని చెప్పేసి అయితే మన ముందుకు వచ్చి ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. ఈ తాతని అడుగుదాం. నమస్తే తాత. నమస్తే. నేను 85 సంవత్సరాలు ఉన్నా. ఇక్కడ పెద్దలు మా తాతలు కూడా చెప్పిండ్రు, ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉండే, చెరువు ఉండే. ఇప్పుడు లేవే మరి, వాటర్ నీళ్ళు కూడిపోయింది.
ఆ పెద్దలు కూడా చెప్పిండ్రు ఇది తాతల నర్సరీ ఉన్నది అని చెప్పిండ్రు. ఇక్కడ గుడి ఉండేనట, అప్పట్లో ఉండే. అప్పట్లో ఉండే మా తాతలు చెప్పిండ్రు. ఇప్పుడు మీరు ఇది చూసి విగ్రహం చూసి ఎన్ని రోజులు అవుతుందంటే మీరు పుట్టినప్పటి నుంచి ఉందా? పుట్టినప్పటి నుంచి ఉంది. ఏం పేరు? అప్పుడు విగ్రహం చెక్కి ఉంది కాబట్టి ఆ బండకి చెక్కి ఉంది కదా, ఆ విగ్రహం పేరు ఏం పేరు? నాకేం తెలియదు, మీకే తెలియదంటే నాకు తెలియదు. బేతాళుడు అని అన్నారు ఇక్కడ. బేతాళుడు. ఇప్పుడు ఇది చెరువు చింతల చెరువు అని చెప్పేసి అన్నారు కదా, ఆ చింతల చెరువుకి పేరు ఎట్లా వచ్చింది? ఇక్కడ చెరువు ఉండే, ఇవన్నీ చింత చెట్లు ఉండే. చింత చెట్లు ఉండే. ఈ చెరువు కట్టకు మొత్తం అన్ని చింతల చెట్లు. చింతల చెట్లు ఉండే, చింతల చెరువు అని పేరు వచ్చింది. చింతల చెట్లు ఉంటే చింతల చెరువు అని పేరు వచ్చింది. కానీ ఇక్కడ ఒక కొనేరు మాత్రం ఉండే, కూడిపోయింది. ఇప్పుడు మీ కనగర్తి గ్రామము అన్ని ఇప్పుడు ఇట్లాంటి విగ్రహాలన్నీ బయటకు వస్తున్నాయి. మేము కూడా వచ్చినాము, మాది చూసి కూడా ఇంకా వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీ ఊర్లో ఇంత మంచి విగ్రహాలు ఉన్నాయి, కొన్ని ఏళ్ల నాటి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ ఊరు కొంచెం గొప్పనే, ఇక మీకు ఎట్లా అనిపిస్తుంది? గొప్పనే ఉన్నది, మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుళ్ళన్నీ గుళ్ళన్నీ మీ ఊర్లోనే ఉన్నట్టు ఉన్నాయి. అప్పట్లో మీ ఊర్లో ఇంకా చాలా గుళ్ళు ఉన్నట్టు ఉన్నాయి నాకు తెలిసి. ఇంకా 2 జాలు ఉన్నాయి. అన్ని చాలా గుళ్ళు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చి మనకు కనిపిస్తుంది. మీ దయ వల్ల మాకు సంతోషం అనిపిస్తుంది. ఏం చేస్తారు తాత మీరు? వ్యవసాయం చేస్తారు. 85 సంవత్సరాలు ఉన్నాయా? 85 సంవత్సరాలు ఉన్నాయి. మొత్తం ఆరోగ్యంగా ఉన్నారు? ఇప్పటికైతే భగవంతుని బీపీ లేదు, షుగర్ లేదు, అంతా దేవుడి దయ. దేవుని దయ. సరే, సో చూసారు కదండి, అతి ప్రాచీనమైన విగ్రహాల వాటి గురించి మనకైతే కొంచెం అది తెలిసింది. నేను కూడా ఒకటే కోరుకుంటున్నాను, దాన్ని కూడా కొంచెం పునరావాస్తు శాఖ వాళ్ళు పట్టించుకొని దాని గురించి కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా నేను ఈ సుమంటి ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవి ఇప్పటివి కాదు, కొన్ని ఏళ్ల నాటివి. దాన్ని కూడా మనం టెస్టింగ్ చేసేసి ఒక గుడి నిర్మిస్తే గనక ఈ ఊరు వాళ్ళు కూడా మనం గుర్తు చేసుకుంటాం. మనందరికీ ఇప్పుడు వినాయకుడి విగ్రహం అది ఫస్ట్ మొదటి పూజ ఏం చేస్తాం? వినాయకుడి పూజ. కాబట్టి వినాయకుడిని అలా ఉంచకుండా ఒక గుడి నిర్మిస్తే గనక చాలా హ్యాపీ, అందరికీ హ్యాపీ. సో కెమెరామెన్ రాముతో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.